నమస్కారం, నా పేరు రాజేష్. మీరు చూస్తున్న G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. ర్యాలీలతో మరోసారి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు. ధనవంతుడు కావాలా, పనిమంతుడు కావాలా? కాంగ్రెస్ ముఖ్య కార్యకర్త సమావేశంలో మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశేందర్ రెడ్డి. పదహారు స్థానాలు గెలిస్తే కేంద్రంలో టీఆర్ఎస్ ప్రత్యేక గుర్తింపు. నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి రాములు. మహబూబ్నగర్ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్యం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ ర్యాలీ కార్యక్రమం స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. తర్వాత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు ఆలా వెంకటేశ్వర రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, చిట్టం రామ్మోహన్ రెడ్డి, అంజయ్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మన వీరులకు ఇంకా జరగాలి. మీరు అందుకే లాంగ్ తీసుకోవాలి. అడుగడుగున నీరాజన పలుకుతూ కార్యకర్తలు, ప్రజలు, పెద్దలు స్వాగతం పలుకుతూ కరెక్ట్ సమయం వచ్చింది. స్థానికునికి టికెట్ ఇచ్చిండ్రు. 5 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారు గడప గడపకు అభివృద్ధి ఫలాలు వచ్చినాయి. మొన్ననే మేము చూసాం, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా, బతుకు తెరువుకు ఎక్కడో పోయి బతకాల్సిన పని లేకుండా ఇక్కడనే బతికేటట్లు మీకు 30,000 కోట్ల నిధులు కూడా ఇస్తా. మరి తెలంగాణను 5 సంవత్సరాలు డెవలప్ చేసుకున్నాం. కేంద్రం పట్టించుకోవట్లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రానికి బీజేపీని లేరు. చాలా రాష్ట్రాలు కూడా మన పథకాలే కాపీ కొట్టి పేరు మార్చుకొని ఎలక్షన్లో పోతున్నాయి. చివరకు కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ కూడా రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి ముందుకు పోతుంది. మరి మీ పథకాలు కాపీ కొట్టి అధికారం రావాలనుకున్నటువంటి వాళ్లకు నువ్వే ఇక్కడ అధికారం చెలాయిస్తే ఎంత బాగుంటుంది దేశం అని చెప్పి దాదాపు 80-100 ఎంపీలు గల పార్టీలందరూ కూడా కేసీఆర్ గారికి మద్దతు నిలవడం, జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడం, మరి అక్కడ ఖచ్చితంగా కూడా ఏ పార్టీ కూడా మద్దతు వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారిదే ఫుల్ అవార్డు వచ్చే పరిస్థితి ఉంది. మరి అక్కడ రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఈ పాలమూరు గోసను పోగొడతా మీ బిడ్డకే ఇచ్చిన అని చెప్పి పంపించడం జరిగింది. ఇలా మన బతుకుదేరు గురించి మనం ఓటు వేసుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితాలు బాగుపడడానికి మనం ఓటు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నోసార్లు ఓటేస్తే ఇప్పుడు కూడా అడుగుతున్నారు, ఓటేస్తే ఏమవుతుంది? గతంలో ఓటేస్తే మంత్రి, కేంద్ర మంత్రి ఏం చేసిండ్రు? 15 రోజులకు 14 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చింది తాగనీకి, గది చేసిండ్రు. ఇవాళ మనం ఏం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే తాగునీక నీళ్ళు గడప గడపకు నీళ్ళు తీసుకొచ్చినాం. రేపు సాగునీరు కూడా మన ఊరికి రావాలంటే ఇవాళ ఖచ్చితంగా కూడా కారు గుర్తుకు వేయాల్సిన అవసరం ఉంది. స్థానికుడైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఓటేయాల్సిన అవసరం ఉంది. బీజేపీకి ఓటేసినా ఎవరో ప్రధానమంత్రి అవుతారు, కాంగ్రెస్కి ఓటేసినా ఎవరో ప్రధానమంత్రి అవుతాడు, ఒకవేళ అందరూ మద్దతు తెలుస్తాయి. కానీ మనం ఓటేస్తే ఈ మట్టిలో పుట్టిన బిడ్డ, తెలంగాణ తెచ్చిన బిడ్డ, తెలంగాణకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైనటువంటి బిడ్డ దేశాభివృద్ధికై పాటుపడాలని చెప్పి లెక్కలతో సహా గణాంకాలు ముందర పెట్టుకొని ముందర పోయేటువంటి బిడ్డ, ప్రతి గడపకు అభివృద్ధి ఫలాలు అందించినటువంటి బిడ్డ కేసీఆర్ గారు అక్కడ ప్రధానమంత్రి అవుతాడు. దేశ అభివృద్ధికి కేసీఆర్ గారు పాటుపడితే రాష్ట్ర అభివృద్ధికి కేటీఆర్ గారు పాటుపడుతూ ఉన్నారు.
కనుక ఖచ్చితంగా మన గురించి మనం ఓటు కారు గుర్తుకి ఓటు వేసుకోవాలి. మచ్చలేని నాయకుడు, కష్టపడి నేతృత్వం కష్టపడి పైకి వచ్చినటువంటి బిడ్డ, ఈ గడ్డలో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డికి మనం ఓటు వేసుకుంటే ఖచ్చితంగా మనం మా లక్ష్మణరెడ్డి గారితో పాటుగా, ప్రకాశంతో పాటుగా ఇంకా అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా మీరు చెప్పింది కదా సార్ 30,000 కోట్లు కాదు, ఇంకా మాకు ఇండస్ట్రీస్ కూడా అని అడుక్కొని తెచ్చుకోవడానికి మనకు ఉంటుంది. మినిస్టర్లకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతూ, మనకు ఈ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్కు నీళ్ళ ఇబ్బంది, కరెంట్ ఇబ్బంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని విధాలా మనకు ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకు మహబూబ్నగర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు శరవేగంగా నడుస్తున్నాయి. దానిలో భాగంగా నా వంతు పాత్ర కృషి చేసి మన మహబూబ్నగర్ జిల్లాకు రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాలకు నేను తోడ్పడతా అని నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. మహబూబ్నగర్ కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రొనాల్డోస్కి నామినేషన్ పత్రాలను సమర్పించిన డీకే అరుణ. మహబూబ్నగర్ బీజేపీ అభ్యర్థి ఆమెతో పాటు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్దేవ్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్, పార్లమెంట్ కన్వీనర్ రంగపాండ్ రెడ్డి తదితరులు ఉన్నారు. భగవంతుని మీద ప్రమాణం చేసి చట్టం నిర్దేశించిన విధంగానే భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటారని, దేశ సమైక్యత సార్వభౌమత్వాన్ని కాపాడుతారని ప్రమాణం చేస్తున్నారు. మహబూబ్నగర్ పార్లమెంటరీ స్థానానికి బీజేపీ పార్టీ తరఫున నామినేషన్ సబ్మిట్ చేసి రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు మోడీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ దేశానికి ఈరోజు మోడీ నాయకత్వం అత్యవసరము. ఈ దేశ రక్షణ కోసమే కానీ, ఈ దేశ సమగ్రత కోసమే కానీ, ఈ దేశ భద్రత కోసమే కానీ, ఈ దేశ యువత కోసమే కానీ, ఈ దేశ మహిళల కోసమే కానీ, ఈ దేశం రైతుల కోసమే కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క ఆకాంక్ష మోడీ గారు ఈరోజు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటరీ స్థానం నుంచి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా విజయం సాధిస్తుందని 1999లో ఇక్కడి నుంచి బీజేపీ పార్టీ గెలిచిన నేపథ్యం ఉంది. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ పార్టీ మోడీ నాయకత్వాన్ని కోరుకుంటూ ఇక్కడ విజయం సాధిస్తుందని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు పెద్దలు మరి రామ్ మాధవ్జీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి వ్యవస్థ ఏదైతే నడుస్తూ ఉందో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బాధ్యతని పోషించలేనటువంటి దుస్థితికి చేరినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ పార్టీకి బీజేపీయేనని, దానికి పూర్తి స్థాయిలో తెలంగాణ పైన బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు రామ్ మాధవ్ గారి దీనిపైన తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, బీజేపీ పార్టీని ప్రత్యామ్నాయం అవుతుందనేటటువంటి ఒక భరోసాని కూడా ఈరోజు బీజేపీ పార్టీ కార్యకర్తల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా మహబూబ్నగర్ పార్లమెంటరీ స్థానం నుండి
మరి బీజేపీ విజయఢంకా మోగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉందని నమ్మకాన్ని కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ హర్దీప్ సింగ్ పురి గారు నేను వారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చున్నాము. తెలంగాణలో బీజేపీని పటిష్టం చేసే దిశలో ఈ పార్లమెంట్ ఎన్నికలు ఒక మొదటి ప్రధానమైన మెట్టు అని చెప్పి మేము భావిస్తున్నాము. అందులో భాగంగా విశేషంగా ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ సీట్ని ఒక 20 సంవత్సరాల వ్యవధి తరువాత మరలా ఒకసారి బీజేపీ గెలుచుకోవాలి అనే పట్టుదలతో మన కార్యకర్తలందరూ పనిచేస్తున్నారు. ఆ ఉద్దేశంతో డి.కే. అరుణ గారి గెలుపు కోసము ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి గారు కూడా రేపు 29వ తేదీ నాడు మహబూబ్ నగర్కి రాబోతున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ నియోజకవర్గము డి.కే. అరుణ గారి నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత గంభీరంగా ఉన్నది, వారిని గెలిపించడం కోసమని చెప్పని మీరు అర్థం చేసుకోవచ్చు. తప్పనిసరిగా మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలు వారికి పూర్తి మద్దతు ఇచ్చి వారిని ఎన్నికల్లో గెలిపిస్తారనే పూర్తి నమ్మకం విశ్వాసం మాకున్నది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఉన్న 17 సీట్లలో కొన్ని ముఖ్యమైనటువంటి సీట్లలో తప్పనిసరిగా బీజేపీ విజయం సాధిస్తుంది. రాష్ట్రం మొత్తంలోనూ మోడీ గారికి ఉన్నటువంటి ప్రజాదరణని ఆధారంగా చేసుకుని అదేవిధంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ నిజాం నియంతృత్వ పాలన ఏదైతే నడుస్తున్నదో దాన్ని ఎండగట్టే విధంగా ప్రజలు బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేస్తారు. మా ప్రజాదరణ ప్రజాబలము మాకు బాగా పెరుగుతుంది అనే విశ్వాసము మాకు కలుగుతున్నది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ధనవంతులు కావాలా, పనివంతులు కావాలా, ప్రజలు నిర్ణయించుకుని ఓటు వేయాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఉంచల్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఉంచల్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్తావన కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రారంభమైందని, చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని ప్రకటించారు. పదవుల కోసం, వ్యాపారాల కోసం తన రాజకీయాలకు రాలేదని, ప్రజాసేవ చేయడానికి రాజకీయాలు వచ్చానని తెలిపారు. కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని, కానీ తాను వారిపై ఎలాంటి ఆరోపణలు చేయనని, ఎందుకంటే వ్యయానికైనా కయ్యానికైనా సమాన స్థాయి ఉండాలని, విలువలేని వారిపై ఆరోపణలు చేసే తన స్థాయి దిగజారుతుందని పేర్కొన్నారు. అంతకుముందు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ 45 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రులుగా పనిచేశానని, వయస్సు పెరగడంతో ఆరోగ్యంగా సరించకపోవడంతో ప్రత్యక్ష ఎన్నికల్లో పొడి చేయొద్దని 2 నెలల క్రితమే నిర్ణయించుకున్నారని, ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి సూచించినట్లు చెప్పారు. పదవులు లేకుంటే కొందరు తట్టుకోలేకపోతున్నారని, అందుకే పార్టీలు మారాలని, గత ఎన్నికల్లో తన ఓటమి కార్యక్రమం వారు ఈ రోజు వారే కాంగ్రెస్ పార్టీలు లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఉభయదేవ్ గత్వాల్, పీసీసీ నాయకులు వినోద్, ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జి తదితరులు పాల్గొన్నారు. ఒక చరిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు అందరి సమక్షంలో రాహుల్ గాంధీ గారికి మీ అందరిలాగా ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించినటువంటి నాకు, ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఎదిగినటువంటి నాకు, ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ లో ఉండి మీ అందరితో పాటు మీ భుజానికి భుజం కలుపుతూ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పనిచేస్తున్నటువంటి నాకు మహబూబ్ నగర్ లోక్సభ టికెట్ ని ఒక 38 సంవత్సరాలు ఉన్నటువంటి నాకు ఇచ్చినందుకు నేను రాహుల్ గాంధీ గారికి, కేంద్ర నాయకత్వానికి, నాకు సహకరించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇవాళ నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా నా ఉద్దేశంలో నా మొదటి బాధ్యత, నా ప్రథమ కర్తవ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలాగా కాపాడుకోవడమే నా ప్రథమ కర్తవ్యం అని చెప్తున్నాను. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యము, మాకు మీరిచ్చే పదవులు, మీరిచ్చే పైసలు, మీరిచ్చేటువంటి ఏవి కూడా మాకు ముఖ్యం కాదు. మేము మీలాగా నీచమైనటువంటి రాజకీయాలు చేసే వాళ్ళం కాదు. మాకు తిననీకే తిండి లేకపోతే పస్తులు ఉంటాం, కానీ మేము మా వ్యక్తిత్వాన్ని వదులుకొని పార్టీ మారటం కాదని చెప్పేటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంటదనే మాట నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదాలతోటి, మీ అందరి మద్దతుతో ఇప్పుడు నామినేషన్ వేయడానికి వెళ్లాల్సింది. 3 గంటల లోపు అక్కడికి వెళ్ళి నామినేషన్ కార్యక్రమం పూరించాలి. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి కోరుతున్నా, ఏ ఎన్నికల్లో అయినా, ఏ ఎలక్షన్లోనైనా ఎవరు గెలుస్తారంటే ఏ అభ్యర్థికి సంబంధించినటువంటి
ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గట్టిగా ఊర్లలో పనిచేస్తారో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తాడనే మాటని నమ్మేటువంటి వ్యక్తిని నేను. గత ఎన్నికల్లో పెద్దలు జైపాల్ రెడ్డి గారు కేవలం అనివార్య కారణాల వల్ల 2000 ఓట్లతోటి పరాజయం పాలవడం జరిగింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి సంబంధించిన ఒక తప్పుడు ప్రచారం, అంటే వారు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మి మోసపోయిన తరుణంలో దేశవ్యాప్తంగా వారి హవా నడుస్తున్నప్పుడు కూడా కేవలం 2000 ఓట్లతోటే మనం విజయానికి చేకూరలేకపోయినాము. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు దేశం పెద్దలు జైపాల్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎవరైతే ఆనాడు వారు 2000 ఓట్లతో ఓడిపోవడానికి కారణమై వారికి వెన్నుపోటు పొడిచి కారణమైనారో వారే ఈ రోజు పార్టీ వదిలిపెట్టిపోయినారనే మాటని జైపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇవాళ నేను మళ్ళీ ఒకసారి ముగించే ముందు 2 విషయాలు చెప్తాను. ఇవాళ నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులకి నేను బహిరంగ సవాల్ విసురుతున్నా. మీ రాజకీయ ప్రస్థానం, నా రాజకీయ ప్రస్థానం మీద మహబూబ్ నగర్ క్లాక్ టవర్ దగ్గర బహిరంగ చర్చకు వద్దాము. పాలమూరు ప్రజలందరినీ న్యాయ నిర్ణేతలుగా చేసి ఎవరి రాజకీయ ప్రస్థానం నిజమైనటువంటి విలువలతో ఉన్నదో, ఎవరు రాజకీయాల ద్వారా వ్యాపారాలని పెంపొందించుకొని రాజకీయాల ద్వారా లబ్ధి పొందుతున్నారో, ఎవరు నిజమైన ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినారో క్లాక్ టవర్ దగ్గర బహిరంగ చర్చకు సిద్ధమా అని మిగిలినటువంటి ఇద్దరు అభ్యర్థులకు కూడా నేను ఇవాళ సవాల్ విసురుతున్నాననే మాట చెప్తున్నాను. నేను వయసులో వాళ్ళ వయసుకి సగంలో ఉన్నా గానీ విలువల్లో వాళ్ళకన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తిని కాబట్టి నన్ను ఆదరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇవాళ కోరుతున్నాననే మాట నేను చెప్తున్నాను. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మహబూబ్ నగర్ ఇండియన్ రూరల్ హెల్త్ సర్వీస్ లో భాగంగా యుఎస్ నుండి వైద్య బృందం శోధించారు. వీరు ఆసుపత్రిలోని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఈ నెల 27/3/2019 బుధవారం బ్రెస్ట్ క్యాన్సర్ శిబిరం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్ మాట్లాడుతూ వీరు ఈ శిబిరానికి కావాల్సిన సదుపాయాలతో కూడిన ఒక మొబైల్ వ్యాన్ పంపుతున్నారని తెలిపారు. 35-50 సంవత్సరాల మధ్య వయసు గల స్త్రీలను పరీక్షించి క్యాన్సర్ సంబంధించిన మెమోగ్రామ్ వంటి పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ నిర్ధారణ చేసి అదే ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని లింగాల మైన్ రోడ్డుపై పత్తి లారీపై విద్యుత్ వైర్ పడి కాలిబూడిదవుతున్న పత్తి మంటలను ఆపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. నాగర్కర్నూలు జిల్లా వెల్దండ మండలం కేంద్రంలోని కల్వకుర్తి నియోజకవర్గం కార్యకర్త సమావేశంలో కల్వకుర్తి శాసనసభ్యులు జయపాల్ యాదవ్, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన టీఆర్ఎస్ నాగర్కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి పొలగంటి రాములు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ 16 ఎంపీ స్థానాలు ఎంచుకొని కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకమైన గుర్తింపును సాధిస్తుందన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ డాక్టర్ జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే యడ్మా కృష్ణారెడ్డి, బాలాజీ గోలి శ్రీనివాస్, కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ విజేతారెడ్డి, కల్వకుర్తి నగర పంచాయత్ చైర్మన్ శ్రీశైలం, వైస్ చైర్మన్ షాహిద్, టీఆర్ఎస్ పార్టీ సభ్యులు సత్యం, కల్వకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మీ అందరితో మీ ఆలోచనలు, మీ సలహాలు తీసుకొని నేను ఈ రోజు 25వ తేదీ నాడు కల్వకుర్తి నియోజకవర్గ ముఖ్యమైనటువంటి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని మన వెల్దండ ఇక్కడ కోడేటి చెన్నారెడ్డి గార్డెన్లో పెట్టుకోవడం జరిగింది. మీరందరూ కూడా విచ్చేసి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఇంకా 2 రోజులు మనకు కేటాయించడం జరిగింది. ఒక షెడ్యూల్ తయారు చేయడం ప్రాంతీయ పార్టీలు కూడా
తప్పకుండా గెలవబోతా ఉన్నాయి. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొస్తా ఉన్నాయి. ప్రధానమంత్రి కూడా ఒకవేళ నిర్ణయించే అవకాశం వస్తే భారతదేశమే కేసీఆర్ గుప్పెట్లకు వస్తుందనే విషయాన్ని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. మన తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, ఈ రోజు 1,20,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులకు జాతీయ హోదా తప్పకుండా వస్తుందనే విషయాన్ని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అదనంగా మన తెలంగాణకు ఏది రాష్ట్రం విడిపోయినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించినటువంటి రచన ప్రకారంగా ఏదైతే చిన్న రాష్ట్రం ఏర్పడాలి ఆ విధంగా ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి కూడా అదొక రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి గారు అది విడిచిపెట్టేసిండు, పెడచేది పెడతా ఉన్నాడు. తెలంగాణకు ప్రకటించవలసిన నేషనల్ ప్రాజెక్టు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి మనకు అదనంగా ఒక 2,00,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా రాష్ట్ర బడ్జెట్ 2,00,000 కోట్లు, కేంద్ర బడ్జెట్ 2,00,000 కోట్లు, 4,00,000 కోట్ల రూపాయలు వస్తే తప్పకుండా తెలంగాణ కాబోతుంది కేసీఆర్ గారి నాయకత్వంలోని ఈ సందర్భాన్ని మరయిస్తా ఉన్నాను. మన ప్రాంతాన్ని చూసుకుంటే ఒకసారి మన కలవకుర్తి ప్రాంతం, ఎడగడ్డ ప్రాంతం, గతంలో మనకు సాగునీరు లేదు, కాలువలు లేవు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మన కలవకుర్తి కాలువ వచ్చింది. ప్యాకేజ్ నెంబర్ 29 160 కిలోమీటర్లు జంగారెడ్డిపల్లి వరకు 565 కోట్ల రూపాయలతో పూర్తి చేసుకున్నారు. జంగారెడ్డిపల్లి వచ్చి నాగిళ్ళ వరకు 60 కిలోమీటర్లు 180 కోట్ల రూపాయలతోటి మొన్న రాత్రే మనకు 50 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఈ విధంగా 65,000 ఎకరాలకు కల్వకుర్తి ద్వారా, కాలువ ద్వారా నీళ్లు రాబోతా ఉన్నాయి. డిండి ప్రాజెక్టు ద్వారా, ఇరుదన్ ద్వారా ఆర్కపల్లి, బ్రాహ్మణపల్లి, రమణపల్లి, అదేవిధంగా గోకారము, చంద్రాడపల్లి, అప్పరెడ్డిపల్లి. అదే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ, ర్యాలీలతో మరోసారి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు. ధనవంతుడు కావాలా, పనిమంతుడు కావాలా? కాంగ్రెస్ ముఖ్య కార్యకర్త సమావేశంలో మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశేందర్ రెడ్డి. పదహారు స్థానాలు గెలిస్తే కేంద్రంలో టీఆర్ఎస్ ప్రత్యేక గుర్తింపు. నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి రాములు. నిరంతర వార్తల కోసం చూస్తూ ఉండండి G24 న్యూస్. నమస్కారం.